వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి. మనకి యూనిఫామ్ కుట్టడానికి అని చెప్పేసి వచ్చింది. ఆ యూనిఫామ్ ప్యాంట్ ఇదనమాట. పై టాప్ వచ్చేసి ఇదనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ప్యాంట్ బిట్టు, ఇది పైన టాప్ అనమాట. ఇది వచ్చేసేసి మనం ఎలా కుట్టాలి, యూనిఫామ్ తెలుసు కదా, నెహ్రూ కాలర్ పెట్టి కుట్టాలి. హాఫ్ నెక్ ఫుల్ నెక్ అంటే ఈ అమ్మాయికి అయితే ఫుల్ నెక్కే పెట్టమన్నారు, అందుకని నేను ఫుల్ నెక్ పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యాంటు కటింగ్ చూపిస్తాను చూడండి. ఈ అమ్మాయి వచ్చేసి డిగ్రీ అనమాట. డిగ్రీ అమ్మాయికి నేను కొలతలు మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. ఆ మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకున్నాను అనేది ఇదిగోండి. ఇక్కడ పొడవు 36, ఛాతీ లూజ్ వచ్చి 44.5, షోల్డరు అట్లాగే ముందు మెడ వెనక మెడ అనేది లేదు, నెహ్రూ కాలర్ కాబట్టి ఇబ్బంది లేదు. చంక రౌండ్ కూడా ఈ అమ్మాయి చాలా బొద్దుగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఈ అమ్మాయి అన్నీ కూడా హయ్యెస్ట్ కొలతలు అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ కొలతలు చెప్పుకుంటానే మీకు కటింగ్ చెప్తాను. నేనైతే మెజర్మెంట్స్ తీసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు నేనైతే ప్యాంట్ కటింగ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు నేను కొలతలు చెప్తున్నాను. ఆ కొలతలు ఎందుకంటే ఇదిగోండి, అమ్మాయి మొత్తం పొడవు వచ్చేసి ఎంత 38 ఉందనమాట. పొట్టి మనిషి లావు అనమాట, అందుకని చెప్పేసి పొడవు వచ్చేసి 38. అయితే 38 గాను మనం నడుము పట్టి తీసుకోవాలి కదా. నడుము పట్టీకి వచ్చేసి నేను ఇదిగోండి 8 తీసేసుకున్నా. కింద ఒక పావు ఖర్చుకి 8.5 కాడ నుంచి వచ్చేసేసి ఎంత పొడవు తీసుకున్నానంటే ఇదిగోండి 39 తీసుకున్నా. 39 ఎందుకు తీసుకున్నానంటే కింద హాఫ్ పోయిద్ది, ఇంకా మనకు హాఫ్ ఎక్స్ట్రా పొడవ పెట్టుకున్నాం అనమాట. కింద హాఫ్ పోయిద్ది, కింద హాఫ్ ఖర్చులోకి పోగా నేను కొంచెం పొడవ పెట్టేశాను అనమాట. అమ్మాయికి 39 పెట్టాను. 39 కాడి నుంచి ఇక్కడ కాలు లూజ్ పట్టి కుట్టాలి కదా, పట్టి కుట్టడానికి వచ్చేసేసి 2.5 పెట్టాను అనమాట. ఇది వచ్చేసి 2.5 పెట్టాను అనమాట. ఈ కాలు లూజ్ వచ్చేసి 7, ఇది 7 అనమాట, ఓకేనా. ఖర్చు వచ్చేసి 1.5, ఇది 7, ఖర్చు వచ్చేసి 1.5 అనమాట. అయితే ఇదిగోండి, ఇక్కడి నుంచి వచ్చేసి ఈ అమ్మాయికి వెడల్పు అనేది చాలదనమాట, లావుగా ఉంది కాబట్టి అనీజీగా ఉండకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఇక్కడి నుంచి మామూలుగా ఇక్కడి నుంచి 2 ఇంచులు పెట్టాలి. కానీ నేను ఏం చేశానంటే 1.5 ఇంచ్ పెట్టేశాను. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ పెట్టాను. ఇక్కడ కూడా ఇస్తా, అక్కడ 8 కదండి, ఖర్చుకు పోగా 8 ఉంటుంది కదా. అక్కడి నుంచి ఖర్చు తీసేసి ఇక్కడికి ఎంతగా పెట్టానంటే 9.5 పెట్టాను అనమాట. కింద ఖర్చుకు కూడా ఒక పావు పోయిద్ది. అప్పుడు 8 2 16, 16.5 పెట్టానండి. మొత్తం కూడా అమ్మాయికి కిస్తా పొడవు పట్టి కాడి నుంచి కిస్తా పొడవు 16.5 పెట్టాను అనమాట. అమ్మాయికి కొంచెం తడులు ఎక్కువగా ఉన్నా, కొంచెం మామూలుగా బ్యాక్కి ఫ్రంట్కి వంగినా కానీ, ఫ్రంట్కి వంగినా బ్యాక్ కాదు, ఫ్రంట్కి వంగినా కానీ కొంచెం ఎత్తుకున్నట్టు లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి పీక రాకుండా సైడ్న నేను అందుకని చెప్పి ఒక 1 ఇంచ్ పెంచేసేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇదిగోండి ఒక షేప్ గీసేసుకున్నాను. ఈ షేప్ కాడి నుంచి వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకున్నాను కదా. ఈ 1.5 ఇంచ్ కాడి నుంచి ఇక్కడి నుంచి క్రాస్గా నేను ఒక లైన్ గీసేసేసుకున్నాను అనమాట, ఓకేనా. ఇది వచ్చేసేసి ఓన్లీ కాలు వరకు నేను కట్ చేశాను. కింద పావు ఖర్చు వదిలేసేసుకున్నాను, పైన పావు ఖర్చు వదిలేసి మిగతాదంతా కూడా పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసేసి స్కూల్ డ్రెస్ ప్యాంట్ అనమాట, ఓకేనా. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకున్నాం. కటింగ్ చేసుకున్న తర్వాత నడుము పట్టి కూడా ఎలాగనేది చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలు కట్ చేసేసుకుంటున్నాను. కాలు లూజు ఇదిగోండి, ఇది స్ట్రైట్గా తీసేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా తీసేసుకోండి. నేను నడుములు కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడి నుంచి వచ్చేసి కాలు లూజ్ అనమాట.
ఇదిగోండి, చూసారా ఇలా రావాలి, ఈ షేప్ అనేది రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడికి వచ్చేసేసి ఒక డాట్ పెట్టేసేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఒక డాట్ పెట్టేసాను అనమాట. ఇది వచ్చేసి మనకి కాళ్ళు పొడవు అనమాట. ఇప్పుడు నడుము చూసుకుందాం. నడుము ఖర్చు పడకుండా చూద్దామండి. మనకి క్లాత్ ఉంది కాబట్టి ఖర్చు పడకుండా తీసుకుందాము. ఇది సమానంగా ఫోల్డింగ్ చేసేసుకోండి మంచిగా. ఇదిగోండి, ఈ ఎడల్పులో తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి 4 పొరల మీద ఉందన్నమాట. 4 పొరల మీద అమ్మాయికి వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 47 ఉందన్నమాట. 47 లూజ్ అయితే ఎంత పెట్టుకోవాలి? 12 12 24 24 24 ఇదిగోండి 12 12.5 నర తీసేసేయండి. 12 12 24 24 12 12 24 ఉంది కదా. ఆ 24 ఎట్టా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోండి 12 12 24 కదా. ఇదిగోండి ఇక్కడ చూడండి, 12 బావు పెట్టేసేసాను. 12 బావు పెట్టేసి ఈ పొడవ వచ్చేసి 8 పెట్టాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఏంటి మనము నాడపట్టికి పెట్టేసేసుకున్నామంట. నాడపట్టికి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసేసుకోండి. ఇది వచ్చేసి నడుము లూజు. ఇప్పుడు ప్యాంట్కి నడుము లూజుకి ఎన్ని కుచ్చిళ్ళు వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం. కట్ చేసుకున్న ప్యాంట్ని పెట్టేసేసుకొని ఇదిగోండి, కట్ చేసుకున్న ప్యాంట్ని పెట్టేసేసుకొని ఇదిగో ఈ కట్ చేసుకున్న ప్యాంట్ని పెట్టేసుకొని ఇలా చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఎన్ని కుర్చీలు వస్తాయి. ఎంఐ లావు కాబట్టి కొంచెం తక్కువగానే వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఎన్ని వస్తాయి, సన్నగా వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ఇక్కడ కట్ చేసిన పీస్ ఒకటి ఉంది కదా మన దగ్గర, ఆ పీస్ కుర్చీలు బాగా విడితిగా రావాలి అని అంటే మనకి ఇక్కడ ఒక క్లాత్ ఉంది. ఇదిగోండి ఈ క్లాత్ ఉంది. ఈ క్లాత్ని ఇలా జాయింట్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా జాయింట్ చేయండి. ఇలా జాయింట్ చేయండి. ఇప్పుడు మనం ఎంత పెట్టేసుకున్నాం పొడవ అమ్మాయిది? అమ్మాయి పొడవ ఎంత పెట్టేసేసుకున్నాం అంటే మనము ఖర్చు కుదిరేసేసి ఇదిగోండి 9.5 పెట్టేసుకున్నాం. ఆ 9.5 కాడ నుంచి మనకి ఎంత ఖర్చు కావాలి అనేది చూద్దాం. నడుము వచ్చేసి ఇక్కడ వరకు ఆగిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలి? దాదాపు 5. ఎందుకంటే అమ్మాయికి కొంచెం ఫ్రీగా ఉండాలన్నమాట. ఓకేనా? ఇట్లాగా పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఇదిగోండి ఒక లైన్ గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక లైన్ గీసేసుకోండి. గీసేసుకొని సన్నగా ఇలా పెట్టేసేసుకోండి. ఇక్కడి నుంచి మనం షేపు ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? కట్ చేసుకొని ఆ ముక్క వరకు జాయింట్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని జాయింట్ చేసిన తర్వాత అప్పుడు అమ్మాయికి కావాల్సినన్ని
కుచ్చిళ్ళు వస్తాయి అన్నమాట. అప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ వరకే వచ్చింది, మిగతా అంతా కూడా కుచ్చిళ్ళు. అదే ఈ ముక్క మనం జాయింట్ చేయకుండా ఉంటే రెండో మూడో కుచ్చిళ్ళు వస్తాయి. అలా కాకుండా మనం ఎక్కువ జాయింట్ చేసేసుకొని అమ్మాయికి ఎలాగా కుచ్చిళ్ళు పెట్టామంటే నడుము కాడ ఫ్రీగా లూజ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అలాగే ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు నేను వీడియో పెడతాను. ఓకేనా? స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా పెడతాను. ధన్యవాదాలు.